మంత్రి జూపల్లి గారు మీరే సాక్ష్యం 5 కిలోమీటర్లు చేసామంట. 12 కిలోమీటర్లు పని చేస్తే ఆయన వాటర్ బాగా వస్తున్నది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. యు ఆర్ వాచింగ్ బర్నింగ్ టాపిక్ విత్ మీ రమణ. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 5 రోజులు పూర్తవుతోంది, 6వ రోజు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా 8 మందికి సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే 8 మంది కార్మికులు చిక్కున్నారో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు కానీ ఎటువంటి ఆచూకీ కానీ తెలియనటువంటి పరిస్థితి నిజంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి గాలి ఎలా, నీరు ఎలా, ఆహారం ఎలా, ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారు క్షేమంగా రావాలి అని చెప్పి వాళ్ళు చేయనటువంటి ప్రార్థనలు లేవు అని చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పైన ఖచ్చితంగా విశేషమైనటువంటి బాధ్యత ఉంది. వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళని బయటకు తీసుకురావడం కోసం అని చెప్పి ప్రభుత్వం అన్ని సర్వశక్తులు ఒడ్డుతుందని చెప్పొచ్చు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటు సింగరేణి మైన్స్లో నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక శిక్షణ పొందినటువంటి ఒక బృందము, మిలిటరీ, అట్ ద సేమ్ టైం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్, వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని అవసరమైనటువంటి సహాయక చర్యలు అన్నీ చేపడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. చివరి పాయింట్ వరకు చేరలేకపోతున్నారు. కేవలం ఇంకొక 30-40 మీటర్లు వెళ్తే ఆ చివరి పాయింట్ ఏదైతే 0 పాయింట్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడే నిజమైనటువంటి ఛాలెంజ్ ఉంది. దాన్ని దాటిపోలేకపోతున్నారు అనేటువంటి వార్తలు మనకు అందుతున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ బీఆర్ఓకి సంబంధించినటువంటి ఇద్దరు రెస్క్యూ టీంలో ఉండేటువంటి 2 అధికారులు అక్కడికి వెళ్ళారు, చూశారు, పరిస్థితిని కూడా మొత్తం సమీక్షించారు. ఇలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉంటే బాగుంటుందనే దానిపైన రకరకాలైనటువంటి ఒక అంచనాలు వేస్తూ ఉన్నారని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు గడుస్తున్నా, 6 రోజులు పూర్తవుతున్నా ఇంకా ఒక్కరి ఆచూకీ కూడా కనుక్కోలేకపోవడము, ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేటువంటిది సర్వత్రా ఆందోళన రేకెత్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి కొత్త అనుమానాలు. ఎందుకంటే ఏదైనా డెవలప్మెంట్ ఉంటే కనుక జనాల సైకాలజీ కూడా ఆ రకంగానే ఉంటుంది. ఏదైనా డెవలప్మెంట్ ఉంటే ఓకే, బాగానే చేస్తూ ఉన్నారు, ఏదో సమాచారం వచ్చింది, ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పడానికి ఉంటుంది. బట్ ఇప్పటివరకు 8 మందిలో ఒకరికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా దొరకకపోవడం. ఇంకోటి ఏంటంటే ఆ 8 మంది ఒకే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ తెలియట్లేదు అనేటువంటి వార్తలు కూడా అందుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం వేదికగా చేసుకుని దాని చుట్టూ విపరీతమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయని మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార విపక్షాలు రెండు కూడా మీరంటే మీరు కారణం అని చెప్పి ఒకరిపైన ఒకరు బురద చల్లుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నిన్న అంటే గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు, హరీష్ రావు కామెంట్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంచెం లైటర్ వేలో సరే ఆరోపణలు వస్తాయి సహజమే అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియా ఇన్ఫార్మల్ చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అది కొంచెం ఈ అగ్నికి ఆజ్యం పోసాయి, ఈ రాజకీయాలను మరింత ఇంటెన్సిఫై చేశాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతూ మొత్తం ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడుకుపోవడం వెనుక బీఆర్ఎస్ఏ కారణం అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి విమర్శ. దీనికి ఇలా కారణాలు లేకపోలేవు. ఎందుకంటే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ మొత్తం 40-42 కిలోమీటర్ల మేర దీన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత చాలా ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ 40 years బ్యాక్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని ప్రతిపాదించారు. అది కార్యరూపం దాల్చడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టినటువంటి అప్పటి వైఎస్ సర్కార్ చేపట్టినటువంటి జలయజ్ఞంలో భాగంగా ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ తీసేటువంటి కార్యక్రమం అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా నీటిని ఈ మహబూబ్ నగర్ జిల్లాకు కానీ నల్గొండ జిల్లాకు కానీ అందించాలన్నటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. అప్పట్లో నిధుల కేటాయింపు బాగానే జరిగింది. అప్పట్లో 3,000కు పైచిలుగా 2,500 కోట్లు అనుకుంటాను ఆ అంచనా వ్యయంతో దాన్ని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించినటువంటి సమయంలో ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పట్లో ఇచ్చారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిలో ఆద్యంతం కూడా కొంచెం ఇబ్బందికరంగానే మారింది. ఎందుకంటే ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ బోర్ మిషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన టన్నెల్లో బోర్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ టన్నెల్ని మొత్తం తొలిచేటువంటి మిషన్ ఏదైతే ఉంటుందో అది గతంలో ఒకసారి లోపల స్ట్రక్ అయిందని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అది మొత్తం స్ట్రక్ కావడంతో దాన్ని మళ్ళీ బయటికి తీయడానికి కొంచెం టైం పట్టింది, దాంతో పనులు ఆగిపోయాయి, ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా
కాంగ్రెస్ హయాంలో కొంచెం ఆ ఎస్ఎల్బీసీ టన్నల్కి సంబంధించిన పనులు కొంచెం వేగంగానే జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ మారాయి, వాళ్ళ ప్రాధాన్యాలు మారాయి. ఎందుకంటే వాళ్ళు కాళేశ్వరం పైన ఎక్కువ ఫోకస్ పెడుతూ వచ్చారు. ఈ ఎస్ఎల్బీసీకి ఆల్టర్నేట్ ఇది కొంచెం టఫర్గా ఉంటుంది, దీన్ని తీయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు. నిధులు పూర్తి స్థాయిలో కేటాయించకపోవడం కావచ్చు, మాకు ఇంకా ఆల్టర్నేట్ వేస్ ఉన్నాయి, దాంతో పెద్ద అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది దాన్ని కొంచెం చిన్న చూపు చూసినటువంటి దానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దీన్ని వల్ల హరీష్ రావు సమర్థించుకున్నప్పటికీ ఇంకెవరు సమర్థించుకున్నా దాంట్లో బీఆర్ఎస్ హయాంలో పనులు నత్తనడకన జరిగాయి ఎస్ఎల్బీసీకి సంబంధించి. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, దానికి ప్రాథమ్యాలు కావచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు, అది నిధులు వృధా అనుకోవచ్చు, ఏదైనప్పటికీ కారణం ఏదైనప్పటికీ కూడా ఎస్ఎల్బీసీ పనులు అనుకున్న స్థాయిలో జరగలేవు అనేటువంటిది అది నిర్వివాదాంశం. అది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కారు పోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ జేపీ అనేటువంటి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించి దాన్ని మళ్ళీ టన్నల్ని మళ్ళీ డిగ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. దాన్ని 2026 కల్లా పూర్తి చేయాలి, 2026 జూన్ అనుకుంటారు, జూన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పనులు వేగవంతమైనటువంటి మాట, ఇప్పుడు పనులు వేగవంతం చేయడంలో భాగంగా వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. సరే, ప్రమాదం జరిగేటికంటే ముందు జనరల్గా ఉండేటువంటిది ఏంది, అక్కడ ఒక ప్రీ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ అయినటువంటి ప్రాంతం ఉంది. అక్కడ చాలా రోజుల తర్వాత పనులు చేపడతా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, అంతా బాగానే ఉందా, లేదు పనులు స్టార్ట్ చేయవచ్చా లేదా, ఇవన్నీ కూడా ఒక చెక్ లిస్ట్ లాగా చెప్పెట్టుకోవాల్సిన బాధ్యత ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద ఉంటుంది. దాన్ని ఆథరైజ్ చేయడం కోసం ప్రభుత్వం కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే అవన్నీ ఏం చేశారో లేదో తెలియదు. పాపం ఇవాళ అంతమంది 8 మంది ప్రాణాలు ఫణంగా పెట్టినటువంటి ఫణంగా పెట్టాల్సిన దౌర్భాగ్య స్థితి అక్కడ ఏర్పడిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇవాళ అంటున్నారు హరీష్ రావు కొద్దిసేపటి క్రితం అక్కడ సందర్శన కోసం వెళ్ళి అక్కడికి అక్కడికి సందర్శనకు అనుమతించకపోవడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, మేము చాలా వేగవంతంగా చేశాము, మేము 10 సంవత్సరాల్లో 12 కిలోమీటర్ల మేర తవ్వాము, 12-15 కిలోమీటర్లు ఏదో తవ్వాము, మీరు 15 నెలలు అయింది, మీరు 15 మీటర్లు అయినా తవ్వారా. దీస్ ఆర్ ఆల్ ఆ పాలిటిక్స్ చేసుకోవడానికి ఏదో బాగానే ఉన్నట్టుగా కనపడతాయి. బట్ అన్నెసరీగా సరే ఆయన చెప్తూ ముఖ్యమంత్రి మాట్లాడారు, మేము మాట్లాడినా సరే ముఖ్యమంత్రి మాట్లాడారు, మీరు బాధ్యత తీసుకోవచ్చు, మీరు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నాను అట్లా చేయాల్సింది కాదు. ఇవన్నీ కూడా మనం కొంచెం సంయమనం పాటించి వాటి విమర్శల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటిది సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. ఇంకొక అడుగు ముందుకేసి అటు కేటీఆర్ ఇవాళ బెంగళూరులో మాట్లాడారు, ఇక్కడ కవిత మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా అనేది ఏంటంటే ముఖ్యమంత్రిని అక్యూజ్ చేస్తారు. సరే, దాంట్లో ముఖ్యమంత్రిని వెనకేసుకురావడము, ముఖ్యమంత్రిని ఏదో సపోర్ట్ చేయడం అనేటువంటి విషయం కాకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే బాగుండేది, నిజంగా అక్కడికి వెళ్తే బాగుండేది, దాని పరిస్థితి సమీక్షిస్తే బాగుండేది. ఆయన పర్సనల్గా అక్కడ ఇంటర్ఫియర్ అయ్యి ఏ రకంగా ఉంది అనేటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుండేది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా అంతా కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేసినటువంటి సందర్భం. ఎట్ ది సేమ్ టైం దానికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగాలు అప్పట్లో కేసీఆర్ ఎక్కడికి వెళ్ళారు, ఆయన నియోజకవర్గంలో విద్యార్థులు చనిపోతే పోలేదు, అక్కడ వీరాంజనేయ హనుమాన్ టెంపుల్ దగ్గర, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అంతమంది చనిపోతే పోలేదు. ఇదన్నీ కూడా విమర్శలు, ప్రతి విమర్శలకు సమయం కాదు. 8 మంది ప్రాణాలు, 8 మంది అమాయకమైనటువంటి కార్మికులు రాష్ట్రానికి వచ్చి పొట్టకూటి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళను సురక్షితంగా చూడాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ యొక్క రక్షణ చూడాల్సినటువంటి బాధ్యత, ఎట్ ద సేమ్ టైం వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మీరు ఎన్డీఆర్ఎఫ్ను పిలుస్తారా, ఇంకా ఎస్డీఆర్ఎఫ్ను పెడతారా, బార్డర్స్ ఎవరినైనా పెడతారా, ఇటు అటు భూమి ఆకాశాలు ఒకటి చేస్తారా, దాన్ని వేగవంతంగా కార్యక్రమాలు చేపట్టాలి. వేగవంతంగా దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ను, దాంట్లో ఉన్నటువంటి బురదను బయటికి తీసుకురావాలి. అక్కడ మనుషులకు సంబంధించిన ఆచూకీ కనుక్కోవాలి, వాళ్ళను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకొకటి కన్సర్న్ నాకు అనిపించింది ఏంటంటే, సరే ఇప్పుడు రాజకీయాల మాట పక్కన పెడితే అక్కడ లోపలికి వెళ్తే ఆక్సిజన్ లేదు. నిన్న మంచి సుశిక్షితులైనటువంటి కమాండోస్ అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా అక్కడ ప్రాపర్గా ఆక్సిజన్ అందట్లేదు అని చెప్తా ఉన్నారు. 8 మంది అంత దూరం వెళ్ళారు, 8 మంది అక్కడ చిక్కుకొని ఉన్నారు. ప్రైమరీ అంటే మనిషి బతకడానికి అవసరమైనటువంటి మినిమం రిక్వైర్మెంట్, నీడ్ ఆఫ్ ద అవర్,
అనేటువంటిది గాలి, అంటే ఆక్సిజన్ కావాలి. మరి ఆక్సిజన్ ప్రైమరీ ఆ ప్రమాదం జరిగింది అంటే సరే బయటకు వచ్చినటువంటి వాళ్ళు వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వాళ్ళు చూసుకొని బయటకు వచ్చినటువంటి కార్మికులు పోనీ 8 మంది చిక్కుకున్నారు అని ఇమ్మీడియట్గా తెలియగానే వై డోంట్ యూ స్టార్ట్, మీరు ఎందుకు ఆక్సిజన్ అందించేటువంటి కార్యక్రమం చేపట్టలేదు? ఇది ఇక్కడ ఇట్లాంటి ఫెయిల్యూర్స్ అనేటువంటిది కనపడతా ఉంటాయి. ఇంతమంది ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ అంటున్నారు, ఎస్డీఆర్, ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, అంతా మేము ఇట్లా చేస్తున్నాం అంటున్నారు. ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా ఐదర్ ఇరిగేషన్ మినిస్టరా, లేకపోతే ఆర్ఎండ్బి మినిస్టరా, లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావా, లేదంటే ముఖ్యమంత్రి, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఎవరో సంబడి హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అదే ఇఫ్ నాట్ లోకల్ కలెక్టరా, లోకల్ somebody has to take the responsibility and they have to coordinate all these departments, all these people ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టి మీరు యూ డూ దిస్ వర్క్, మీరు వెళ్ళండి, మీరు యు ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ దిస్, మీరు అట్లా వెళ్ళండి, మీకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు, మీరు ఇట్లా వెళ్తారు, ఓవరాల్గా ఇట్లా చేద్దాం. ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అనేటువంటిది, కలెక్టివ్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఖచ్చితంగా అక్కడ కనిపించట్లేదని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇంత జరిగింది కాబట్టి ఇటువంటి విమర్శలు వస్తాయి. మామూలుగా అయితే సరే వాళ్ళందరూ ప్రాణాలతో బయటకు వస్తే ఇబ్బంది ఏమి ఉండదు, ఎవరు అనరు. రేపు పొద్దున వీళ్ళు బయటకు వచ్చినా కానీ ఖచ్చితంగా అందరూ దండలు వేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ పరిస్థితిని సమీక్షించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, లేదంటే జూపల్లి కృష్ణారావు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళకి దండలు వేస్తారు. డెఫినెట్ దర్ ఇస్ నో ఇష్యూ. కానీ రేపు జరగకూడదు ఏదైనా జరిగితే, ఎక్స్పెక్ట్ చేయండి కూడా కనుక ఏదైనా జరిగితే, వాళ్ళ ప్రాణాలకు కనుక ప్రమాదం వాటిల్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విమర్శలన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేశారు? ఎందుకంటే 8 మంది ప్రాణాలు పోయాయంటే 8 మంది ప్రాణాలు పోగొట్టింది ప్రభుత్వమే అనేటువంటి ఒక నిందారోపణ మీ పైన వస్తుంది. కాబట్టి ఒక కలెక్టివ్ ఒపీనియన్తో ముందుకు రావాలి, ఒక కలెక్టివ్ ఎఫర్ట్తో ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంటుంది. ఈ 8 మంది ప్రాణాలకు సంబంధించి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంటుంది. విమర్శలు వస్తాయి, వీళ్ళు ఇలా అన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు విసిరిన సవాలుకు ప్రతి సవాలు, ఈ ప్రతి సవాలుతో అయ్యేటేం లేదు. కాబట్టి ఒక విపత్తు వచ్చింది, ఆ విపత్తు నుంచి ఎలా బయటపడితే మనం వాళ్ళ ప్రాణాలు రక్షించగలము, ఎలా బయటపడితే వీళ్ళందరినీ మనం సురక్షితంగా బయటికి తీసుకురాగలం అనేటువంటి అంశాలపైన దృష్టి సారించి ఎక్కడైనా ఎట్ ద డే 6th రియలైజ్ అయ్యి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. ఇంకా 2 రోజులు పడుతుందని చెప్పి మంత్రి చెప్తా ఉన్నారు. దానికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇంకా 2 రోజులలో ఏమవుతుంది, మీరు 6 రోజులు ఏం చేశారు, ఈ 2 రోజులలో పూర్తవుతుందా, ఇవన్నీ కూడా మాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, యుద్ధము, వాక్యుద్ధము, ఇవన్నీ జరిగేటువంటి అంశాలే. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు రియాక్ట్ యాజ్ స్ట్రింజెంట్ యాజ్ పాసిబుల్. ఏ రకంగా ఎంత త్వరితగతిన, ఎంత వేగంగా, ఇప్పటికైనా ఎంత ప్రాపర్గా రియాక్ట్ అవుతుంది అనే దానిపైన రేపు పొద్దున ప్రభుత్వం పైన వచ్చేటువంటి విమర్శలకి వాళ్ళు సమాధానం చెప్పగలరు. లేదంటే కనుక ఖచ్చితంగా దిస్ ఎపిసోడ్ విల్ బి ద బ్లాక్ ఎపిసోడ్ ఫర్ ద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి చెప్పక తప్పదు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. మంత్రి జూపల్లి గారు మీరే సాక్ష్యం, 5 కిలోమీటర్లు చేసామంటే 12 కిలోమీటర్లు పని చేస్తే ఆయన వాటర్ బాగా వస్తున్నది.